ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో ఇంటీరియర్స్ గానీ సేఫ్టీ ప్రికాషన్స్ గానీ అన్ని చూపించడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముంగట ఎంత యాక్షన్ ఇస్తుందో అట్లా యాక్షన్ ఇస్తుంది అన్నట్టు. కొంచెం ఈ ఫ్లైఓవర్ల కన్నా ఇది ప్రాబ్లం ఉంది. రోడ్ ఎట్లా కటింగ్ ఉందో ఇది ఈ కటింగ్లలో అయితే బండి ఇట్లా పేపర్ చూడండి ఎట్లా ఉంది. ఇక బాగా జంపింగ్ ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో, ఈ ఫ్లైఓవర్స్ మీద. మా రమణ కూడా వచ్చేసింది. అయితే విజయనగరం డ్రాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక పార్కింగ్ వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం రణదీప్ ట్రావెల్స్ లో అయితే జర్నీ చేయబోతున్నాం. రణదీప్ ట్రావెల్స్ లో వ్లాగ్ అయితే చేస్తున్నాం, హైదరాబాద్ టు విజయనగరం. మనతో పాటు నిఖిల్ నైట్ రైడర్ అన్న ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. అన్న నేను 2 వ్లాగ్లు అయితే చూడండి. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. విజయనగరం వరకు అయితే తీస్తాం. మన రూట్ వచ్చేసి వయా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, విజయనగరము. మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి రాంబో హాస్పిటల్ ఆపోజిట్ ఉంటది, నాసా హాస్పిటల్. ఇక్కడ అయితే పికప్ వ్యాన్ వస్తుంది. ఇక్కడ పికప్ చేసుకుని అయితే డైరెక్ట్ మనం బయలుదేరుతాం అన్నట్టు. 9 o'clock ఇక్కడ బోర్డింగ్ పాయింట్. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బస్ చాసిస్ వచ్చేసి అశోక్ లీలాండ్ 13.5, బాడీ వచ్చేసి ప్రకాష్ కపిల BS6. బాడీ ఇంటీరియర్ అయితే మొత్తం చూద్దాం ఒకసారి. 9:30 అయింది. ఎల్బీ నగర్ రౌండ్ అయితే కొడుతున్నాం. ఎల్బీ నగర్ రాంబో హాస్పిటల్ దగ్గర పికప్ అవుతుంది, చేసుకొని అయితే వెళ్దాం. డ్రైవింగ్ కూడా నేనే, రాజమండ్రి వరకు అయితే నేనే ఉంటా. ఇప్పుడు మళ్ళీ పొద్దున మా రవి బాబాయ్ అయితే వస్తాడు, సీనియర్. బ్లాగ్ నిఖిల్ రైడర్ ఉన్నారు కాబట్టి ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా దాంట్లో వస్తుంది వీడియో, అన్న దాంట్లో వస్తుంది. సో ఎల్బీ నగర్ టు రాజమండ్రి అన్నం పెట్టి ఫస్ట్ పెట్టి అంటారు, సెకండ్ పెట్టి అనమాట. సెకండ్ పైలట్ రవి గారు. సో మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు విజయనగరం. సో మేము విజయనగరం వెళ్తున్నాం ఈరోజు. వైజాగ్ నుంచి 1 hour జర్నీ. విజయనగరం తెలిసిందే, విజయనగరం వెళ్తున్నాం అంతే కొత్తగా. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం విజయనగరం చూపించడం. మీరన్నా? నేను ఫస్ట్ టైం. అన్న కూడా ఫస్ట్ టైం వీడియో చూపించడం, విజయనగరం చూపించడం. నేను విజయనగరం బైపాస్ మీద చాలా సార్లు చూపించాను, బట్ ఫస్ట్ టైం ఛానల్ త్రూగా విజయనగరం వెళ్ళడం ఫస్ట్ టైం. సో స్టే ట్యూన్. రాంబో హాస్పిటల్ పికప్ చేసుకొని వెళ్దాం. ఇక్కడ 4 సీట్లు ఉన్నట్టున్నాయి. మన ముంగట బస్సులు అయితే ఉన్నాయి చూడండి. విక్రమ్ PRL అడ్డుపోతుంది. లాస్ట్ పికప్ అయితే అయిపోయింది, వెళ్ళిపోదాం. వాష్రూమ్ బ్రేక్ చౌటుపల్లి దగ్గర ఉంటుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో బండి అయితే మనకు మియాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మియాపూర్ KS బేకరీ, చందానగర్, లింగంపల్లి, ఆనించెల్లి, గచ్చిబౌలి వచ్చి గచ్చిబౌలి నుంచి ఎల్బీ నగర్ వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇక డైరెక్ట్ లైన్కి అయితే వెళ్ళిపోతుంది. ఎల్బీ నగర్ పాయింట్ వచ్చేసి 9:15, 9 o'clock అయితే వస్తుంది మనకు. మార్నింగ్ వచ్చేసరికి 8:30 వైజాగ్, 9:30, 10 విజయనగరం. నేను అక్కడ నుంచి అయితే బ్లాగ్ చేయలేదు, ఇక్కడ డ్యూటీ ఎక్కినాను కాబట్టి ఈ నుంచి వెళ్ళి తీస్తున్నా. వీలైతే నెక్స్ట్ దాన్ని కూడా తీయడానికి ప్లాన్ చేస్తాను. ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే దాటుతున్నాం. టైం వచ్చేసి 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గర అవుతున్నాం మనం. ఇప్పుడే మోండపేరా అయితే దాటుతున్నాం. మోండపేరా ఫ్లైఓవర్. టైం వచ్చేసి 10 అవుతుంది. బండి అయితే ఎర్లీగానే ఉంది ఈరోజు. కొత్త ఫ్లైఓవర్ ఇది ఇంకోటి నెక్స్ట్ కూడా ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. మనకు కొంచెం ఫ్రీగా అయితే అయినాయి ఫ్లైఓవర్లు వేసి. ఇప్పుడైతే మనం కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. ముంగట ఉంటుంది లెఫ్ట్ సైడ్ మార్కెట్, చూద్దాం. మేము చౌరస్తా ఇది. లెఫ్ట్ సైడ్ పోతే పోచంపల్లి వెళ్తుంది. మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఇటు లెఫ్ట్ వెళ్తే పోచంపల్లి వెళ్ళిపోతాం. చూడండి ఇప్పుడే టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయినాం. విజయవాడ 240 ఉంది. ఇది NH65, హైదరాబాద్ విజయవాడ NH65. విజయవాడ అయితే 240 kilometers ఉంది. నెక్స్ట్ అయితే వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది ఒక 10 minutes లో. మన రణదీప్ ట్రావెల్ సర్వీసెస్ అయితే హైదరాబాద్ విజయనగరం, హైదరాబాద్ వైజాగ్, గుంటూరు భువనేశ్వర్ సర్వీసెస్ అవుతున్నాయి. మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. న్యూ బస్సెస్ కొత్తగా 4 months అయింది సర్వీసెస్ స్టార్ట్ చేసి, చాలా బాగా రన్ అవుతుంది. వైజాగ్ టూరిస్ట్ కూడా ఉన్నది. మనకు షిఫ్ట్ కార్ నుంచి బెంజ్ కార్ వరకు అయితే దొరుకుతాయి మీకు కావాలంటే. బెంజ్, BMW,
ఫార్చునర్, గ్రాన్యువల్ ఇవన్నీ కార్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మన వైజాగ్ లో. డీటెయిల్ వీడియోస్ కూడా ఒకసారి తీస్తాము, చూద్దాం. మీరు సపోర్ట్ చేయండి, అన్ని వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కటి అయితే పెడతాం. ట్రాఫిక్ ఎందుకు ఆగింది? ట్రాఫిక్ ఆగింది. వాష్రూమ్ బ్రేక్ అయితే ఆపినాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. వాష్రూమ్ బ్రేక్ తర్వాత ఇక డైరెక్ట్ ఫుల్ జర్నీ ఉంటుంది. మనం చౌటుపల్లి దగ్గర కొయ్యలగూడెం ముంగట మన విక్రమ్ కూడా ఉంది, చెన్నై బండి. వెనక వైజాగ్ బండి కూడా వస్తుంది, రణదీప్. చూద్దాం అది కూడా. ఇప్పుడైతే మనం చౌటుపల్లికి అయితే వచ్చేసినాం. చౌటుపల్ మన వెనక జయంతి వస్తుంది, ఎర్లీ అవర్స్. అమలాపురం జయంతి. ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చినాం. చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:50 అవుతుంది. రైట్ టైమే ఉంది బండి అయితే. ఇప్పుడైతే మనం చౌటుపల్ అయితే దాటినాం కదా. బస్ లో ఇంటీరియర్స్ కానీ సీట్లు కానీ చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో. జర్నీ అయితే సూపర్ ఉంది. న్యూ బస్సెస్ అన్ని కొత్త బండ్లే. లోపల అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు. ఒకసారి అయితే చూద్దాం. ఇంటీరియర్ ఫ్రేమ్ లకు అయితే వచ్చేయండి. లోపల ఇంటీరియర్ ఎట్లుందో చూద్దాం. బస్ లకు అయితే వెళ్దాం. చూడండి సూపర్ ఉంటుంది లోపల. ఇది న్యూ బస్. ఇంత ముందు కూడా మనము రివ్యూ చేసినాం. ఇది వైట్స్ ప్లస్ పిల్లో కవర్స్ వైట్స్, బ్లాంకెట్స్ వచ్చేసి రెడ్ కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ కర్టన్స్. చూడండి ఎంత బాగా నీట్గా ఉన్నది. బస్ అయితే చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తుంది ఇది. అలానే మనకి ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఓన్లీ లివర్ ఒకటి పైకంటే డోర్ వెళ్ళిపోతుంది. ప్రతి దగ్గర ఇక హ్యామర్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఈ డోర్ హ్యామర్ ఇగో ఇక్కడ ఈ బెర్త్. ఇది వచ్చేసి L16 బెర్త్, అక్కడ హ్యామర్ ఉంటుంది. ప్లస్ ఇది లగేజ్ది వాటర్ బాటిల్ క్యారియర్, ప్లస్ మళ్ళీ అక్కడ హ్యామర్ ఉన్నది. చూడండి సింగిల్ బెర్త్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. చాలా బాగుంటుంది అన్నట్టు మనకు. ప్రతి బెర్త్కి అయితే SOS బటన్ అయితే ఉన్నది. ఇది ఒకటి ఓకే. ప్రతి బెర్త్కి అయితే ఉంటుంది మనకు SOS ఎమర్జెన్సీ రిజల్ట్ ఇన్ పెనాల్టీ. అంటే మిస్యూజ్ చేస్తే పెనాల్టీ వేస్తారంట. ఇగో ఈ బటన్ మాత్రం చూసుకోండి. ఇది ఒకటి, ఇగో ఇది ఒకటి SOS. సో ఇప్పుడైతే మనం చిట్యాలకు వచ్చేసినాం. చిట్యాల వచ్చేసి 11:04 అవుతుంది టైము. ఇప్పుడు నార్కట్పల్లి బైపాస్ లో ఉన్నాం. నార్కట్పల్లి బైపాస్ ముంగట లెఫ్ట్ బ్రిడ్జి దిగి రైట్ కి వెళ్తే మనము నల్గొండ, మిర్యాలగూడ, ఒంగోలు, చెన్నైకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే నార్కట్పల్లి బైపాస్. నార్కట్పల్లి రైట్ సైడ్ చూడండి కామినేని హాస్పిటల్స్. నెక్స్ట్ విలేజ్ అయితే కట్టంగూరు వస్తుంది. ఇదే కామినేని హాస్పిటల్ అన్నట్టు రైట్ సైడ్. సో ఇక్కడ వరకు అయితే వీడియో చూసారు కదా. జస్ట్ మనం బండి డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకుందాం నెక్స్ట్ ఫ్రేమ్ లో. చూడండి ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్కటి అన్ని చూపిస్తా ఉంటారు మీకు. ఆపరేటర్ నేమ్ వచ్చేసి రణదీప్ దిలీప్ దోరా జమీందార్ కోచ్ రణదీప్ ట్రావెల్స్ కి. కింద చూసుకున్న అయితే బాడీ బిల్డింగ్ వచ్చేసి ప్రకాష్ కపిల్లా 13.5 మీటర్స్ అవుతున్నది. ఇది కింద ఈ ప్రకాష్ సింబల్ కూడా చూద్దాం మనం ఒకటి. ఇది బాడీ బిల్డింగ్ సింబల్. మోడల్ వచ్చేసి BS6. వాల్వో మిరర్స్ అయితే ఇస్తాడు. లోపల అడ్జస్ట్మెంట్ ఉంటాయి వాల్వో మిరర్స్, అవి కూడా చూద్దాం మనము. ఈ లైట్స్ కూడా ఏంటంటే మొత్తం ల్యాంప్స్, హెలోజన్ ల్యాంప్స్ బాగా అయితే కనబడతాయి మనకు. కింద కూడా ఫాగ్ ల్యాంప్స్. ఇంకోటి ఇది వచ్చేసి DRL లైట్స్. నైట్ చాలా బాగా కనబడుతుంది. నైట్ కూడా చూపిస్తాను మీకు. మేడ్ ఇన్ 1999, 26 ఇయర్స్ ఆఫ్ బీయింగ్ అస్వాం. 1999 నుంచి అయితే ఉన్నారంట ట్రావెల్ ఫీల్డ్ లో. నైట్ కి వచ్చేసి ఇమ్యూనిటీస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ, ట్రైనెడ్ క్రౌడ్స్ అండ్ ఆన్ టైమ్ డిపార్చర్, స్పీడ్ వైఫై, లైవ్ ట్రాకింగ్, మినరల్ వాటర్ బాటిల్. కింద వచ్చేసి ప్రకాష్ హెలోగ్రామ్ అయితే చూస్తున్నాం మనం. ఇది ఆపరేటర్ సింబల్ RDT లగ్జరీ, ఇలా బ్రాండ్ అన్నట్టు RDT. వీల్ క్యాప్లు కూడా ప్రకాష్ సింబల్ అయితే ఇచ్చారు. సైడ్ డిక్కీలు వచ్చి బెల్లి డిక్కీలు, మొత్తం బెల్లి డిక్కీలు అన్నట్టు. ప్రతి లాక్ పాయింట్లో అయితే మనకు ఇండికేటర్ పార్కింగ్ అయితే చూపిస్తుంది. నైట్ కూడా చూపిస్తారు, నైట్ విజన్ ఎట్లా ఉంటుంది ఈ బస్సు. సైడ్ వచ్చేసి రణదీప్, మళ్ళీ ఆపరేటర్ నేమ్. పైన వచ్చేసి www.ranadipbus.in. ఫుల్లీ హెయిర్ సస్పెన్షన్. వెహికల్ నెంబర్ వచ్చేసి OD02DA 3999. గ్లాస్ మీద కూడా ఉంటుంది చూడండి మనకు. ప్రకాష్ బ్రాండ్ అని అయితే ఉంటుంది కంపల్సరీ ప్రతి గ్లాస్కి.
ఇందులో వచ్చేసి అయితే పార్కింగ్, ఇండికేటర్, సైడ్ మొత్తం చూసుకుంటే 9 లైట్లు అయితే ఉంటుంది. మొత్తం చాలా బండి అయితే చాలా బాగా నీట్ గా కనబడుతుంది నైట్ టైం అయితే మనకు. అలాగే డిక్కీ లాక్లలో కూడా లైట్లు ఇస్తాడు అన్నట్టు. ఈ ప్రకాష్ లో ఉండే బ్రాండ్ అది వీరాక్ అయితే రాదు, ఓన్లీ ప్రకాష్ లోనే ఉంటది. ఇందులో వచ్చేసి ఏసీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఏసీ కంపార్ట్మెంట్ ఇక్కడైతే మనకు యాడ్ బ్లూ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. యాడ్ బ్లూ కంపార్ట్మెంట్ సేమ్ ఇక్కడ కూడా మనకు 9 లైట్లు ఉంటాయి డిక్కీకి. పార్కింగ్ ప్లస్ ఇండికేటర్, ఇది ఇండికేటర్. ఓకే, ఇక్కడ హ్యాడ్ బ్లూ ట్యాంక్, డీజిల్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 450 లీటర్స్ కెపాసిటీ. హ్యాడ్ బ్లూ వచ్చేసి 50 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. 13.5 వచ్చేసి 295/80R 22.5 టైర్ సైజ్. ఇది మెచ్లిన్ టైర్స్ అయితే ఉన్నాయి దీనికి. మెచ్లిన్ చాలా బ్రాండ్, ఒరిజినల్. నకరకల్కి అయితే వచ్చేసినాం. నకరకల్ బైపాస్ టైం అయితే 11:30 ఎగ్జాక్ట్లీ. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం నకరకల్ ఊర్లోకి వెళ్తాం. మనం స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం బైపాస్ లో. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ టోల్ గేట్ నకరకల్ టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం. కొర్లపాటు టోల్ గేట్ అంటారు ఇది. వెళ్ళి సూర్యాపేట ఇంకొక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది. 15 కిలోమీటర్స్ ఉంటుంది సూర్యాపేట. టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం. సూర్యాపేట అయితే వచ్చినాం మనం ఇప్పుడు. సూర్యాపేటలో జనగాం రోడ్లో అయితే ఉన్నాం మనము. లెఫ్ట్ వెళ్తే జనగాం వెళ్తుంది. జనగాం 84 కిలోమీటర్స్. సిద్దిపేట, వరంగల్ అయితే ఇట్లా వెళ్ళిపోతాం మనమైతే స్ట్రేట్ వెళ్తాం. నెక్స్ట్ బస్ స్టాప్ వస్తుంది, బస్ స్టాండ్. సో మనం ఇప్పుడైతే సూర్యాపేటకి అయితే వచ్చినాం. స్టార్టింగ్ లో ఉన్నాం. మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ ఉంటుంది. మనమైతే స్ట్రేట్ వెళ్తాం. కింద నుంచి వెళ్తేనేమో ఖమ్మం వెళ్ళిపోతాం. రైట్ సైడ్ హైటెక్ బస్ స్టాండ్. మనమైతే చాలా రోజుల తర్వాత విజయనగరం వెళ్తున్నాము. వైజాగ్ దాటి విజయనగరం అయితే వెళ్తున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. విజయనగరంలో రేపు మార్నింగ్ అయితే విజయనగరంలో ఉంటా. మనకైతే ఈ బస్ లో ప్రతి సీట్ కి అయితే SOS బటన్ అయితే ఉంటది, ఎమర్జెన్సీ బటన్ అన్నట్టు. ఇంకొకటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఆ బటన్ నొక్కే ముందు. ఈ బటన్ ఏమైనా కూడా మ్యాండేటరీ ఉంటేనే ఉపయోగించుకోవాలి, లేదంటే అన్యూజ్ గా యూజ్ చేస్తే పెనాల్టీస్ అయితే ఉంటాయి. అది చూసుకోండి ఒకసారి. లోపల చూపిస్తాను మీకు. అది ప్రతి సీట్ కు SOS బటన్ అయితే ఉంటది మనకి. ఇలాంటి బటన్. సో మనమైతే ఇప్పుడు కోదాడ బైపాస్ కి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:25 అవుతుంది. ఇగో లెఫ్ట్ వెళ్తే కోదాడ వెళ్తే మనమైతే డైరెక్ట్ విజయవాడ రూట్ లో అయితే వెళ్తున్నాము. ఇంకొకటి వచ్చేసి ఈ బస్సు ఫస్ట్ అయితే మనం రివ్యూ చేసినాము. బ్లాగ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇది జర్నీ వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము. రివ్యూ అయితే ఇంతకుముందే ఫస్ట్ లోనే చేసినాం. ఇదైతే దిలీప్ దొరా జమీందార్ కోచ్ అని ఉంటది. ఫ్రంట్ క్లాస్ లో చూపిస్తాను నీకు. అక్కడ ఫ్రంట్ క్లాస్ లో దిలీప్ దొరా జమీందార్ కోచ్. మనమైతే ఇప్పుడు కోదాడ ఎండింగ్ బైపాస్ లో ఉన్నాము. ఫ్లైఓవర్ వచ్చేసి చూడండి, అది ఖమ్మం 4 లైన్స్ హైవే. మొన్న మనం SBPTలో జర్నీ చేసినాం కదా, ఈ హైవేలోనే జర్నీ చేసినాము. ఖమ్మం టు కోదాడ హైవే అది. సో మనమైతే ఇప్పుడు తెలంగాణ RTA చెక్ పోస్ట్ అయితే దాటుతున్నాం. తెలంగాణ చెక్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ నుంచి ఏపీలోకి అయితే ఎంటర్ అవుతాము. అది కూడా చూద్దాం. బ్రిడ్జ్ తెలంగాణ దాటి ఏపీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదే లాస్ట్ తెలంగాణ బార్డర్. ఇది చూడండి, ముంగట బ్రిడ్జ్ వస్తుంది. ఇదే రాంపురం క్రాస్ రోడ్ అంటారు. అది దాటగానే మనకు తెలంగాణ స్టేట్ అయితే అయిపోయి ఏపీలోకి ఎంటర్ అవుతాం. తెలంగాణ బార్డర్ ఈ బ్రిడ్జే మనకు. దాటితే ఏపీ అన్నట్టు. ఇప్పుడు ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే జగ్గేపేట అన్నట్టు. రైట్ సైడ్ ఊరంతా జగ్గేపేట. అందులోనే సిమెంట్ ఫ్యాక్టరీస్ అవి. నాకు తెలిసి ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అది కనబడుతుంది కదా. మనమైతే ఇప్పుడు చిల్లకల్కి అయితే వచ్చేసినాము. ఇందు నుంచి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే జగ్గేపేట ఊర్లోకి వెళ్తాం.
లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ బోనకల్లు ఖమ్మం అయితే వెళ్ళిపోతుంది రూట్ ఇది. మనమైతే స్ట్రేట్ వెళ్తాం. జస్ట్ మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే టోల్గేట్ ఉంది, చిల్లకల్ టోల్గేట్. ఏపీలో ఫస్ట్ టోల్గేట్ కి అయితే ఎంటర్ అవుతున్నాం మనము. ఇంకొకటి ఏంటంటే బస్సు ప్యాసింజర్ సేఫ్టీ విషయానికి వస్తే మనకు ఫైర్ అసిస్టెంట్ యూనిట్ అయితే ఈ బస్ లో ఉన్నది. నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ ఫ్రేమ్ లో చూద్దాం అదే ఆ యూనిట్ ఎట్లా ఉంటది ఏందనేది. ఒకవేళ ఫైర్ ఏదైనా అనుకోని స్థితిలో ఫైర్ ఇట్లా ఏదైనా అయిందంటే ఆటోమేటిక్లీ ఆ ఫైర్ సిలిండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యూనిట్ ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ ఇదే ఆ యూనిట్. ఇంకోటి ప్లస్ సీట్ కింద, డ్రైవర్ సీట్ కింద సిలిండర్స్ అయితే ఉన్నాయి. ఆ సిలిండర్స్ కూడా చూపిస్తాను మీకు, ఆ ఫ్రేమ్ లో చూడండి. ఇదైతే ఎమర్జెన్సీ SOS. ఈడ కూడా రాసిరు ఇది. ఓన్లీ ఇది ప్యాసింజర్ పానిక్ మిస్యూజ్ చేసినా కూడా రిజల్ట్ ఇన్ పెనాల్టీ ఉంటుందంట. ఇది ఒకటి చూసుకోండి. ఓన్లీ ఇది ఎమర్జెన్సీకే యూజ్ చేయాలంటున్నారు. నేను చెప్పినాను కదా ఫైర్ ఫిట్టింగ్ అనేది. ఇక్కడ 2 సిలిండర్లు అయితే పెట్టిర్రు. ఏదన్నా బస్సు ఫైర్కి ఏమన్నా మూమెంట్ ఉన్నప్పుడు అయితే అది ఆటోమేటిక్ అయితే ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించి యూనిట్ ఫైర్కి సంబంధించింది. చిల్లకల్ టోల్గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనము. ఫైనల్ గా మనకు టైం అయితే 1 AM అవుతుంది. మిడ్ నైట్ 1. మనం నంద్యాల బైపాస్ కి అయితే వచ్చేసినాము. కింద లెఫ్ట్ సైడ్ కి వెళ్తే నంద్యాల ఊర్లోకి వెళ్ళిపోతాం. మనం అయితే మీద బైపాస్ లో వెళ్ళిపోతుంటాం. ఈ నుంచి వెళ్ళి ఇంకొక 1 అవర్ అయితే మనం విజయవాడకి అయితే చేరుతాము. మనకు బస్ సేఫ్టీ విషయం అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనకు వచ్చేసి ప్రతి విండోకి హ్యామర్ ఉంటది, గ్లాస్ బ్రేక్ చేసే హ్యామర్. చూసుకోండి, హ్యామర్ అయితే ప్రతి సీట్ లో ఉంటది. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనకు హ్యామర్ తీసుకొని గ్లాస్ మీద కొడితే గ్లాస్ అయితే బ్రేక్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు నంద్యాల దాటి కీసర టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. టైం వచ్చేసి 1:11 అవుతుంది. బట్ అయితే ఎర్లీగానే ఉంది కొంచెం. ఇవాళ సండే కదా, ట్రాఫిక్ అంత లేదు. ఆపోజిట్ సైడ్ ట్రాఫిక్ చాలా ఉంది, ఎందుకంటే అటు నుంచి వస్తున్నది కాబట్టి. మనము నెక్స్ట్ కీసర టోల్గేట్ అయితే దాటుతున్నాం. మనమైతే ఇప్పుడు పచ్చంచెర్ల బైపాస్ లో అయితే ఉన్నాము. ఈ బైపాస్ దాటిన వెంటనే కొంచెం రోడ్ అయితే ఇరుకుంటది విజయవాడ ఫ్లైఓవర్ వరకు. డబుల్ రోడే కానీ టిప్పర్లు అవి అయితే జర బాగా తిరుగుతుంటాయి. ఈ రూట్ అయితే కొంచెం చూసుకుంటూ వెళ్దాం మనము. ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్ టైట్ ఉంటుంది అన్నట్టు. డబల్ రోడే కానీ కొంచెం టైట్, ప్లస్ టిప్పర్లు ఎక్కువ తిరుగుతుంటాయి ఇక్కడ. మనం ఈ రూట్ లో అయితే కొంచెం ఇబ్రాపట్నం విజయవాడ వరకు అయితే చూసుకుంటూ వెళ్దాం నిమ్మలంగా. ఇప్పుడైతే మనం ఇబ్రాపట్నం రింగ్ రోడ్ కి అయితే వచ్చినాం. ఇబ్రాపట్నం ఈ నుంచి వెళ్ళి ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే మనకు విజయవాడ ఉంటది. ఇదే ఇబ్రాపట్నం రింగ్. ఇబ్రాపట్నం రింగ్ అయితే రౌండ్ వేస్తున్నాం. ఇబ్రాపట్నం దాటి విజయవాడ దగ్గర అవుతున్నాం. టైం వచ్చేసి మనకు 1:40 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్ లో విజయవాడ అయితే చేరుతాము. ఇంకొకటి నెక్స్ట్ ముంగట చూద్దాము. గన్నవరం దాటంగానే మనకు ఫ్లైఓవర్స్ మీద ట్యాపర్స్ అయితే ఉంటాయి, ఇట్లా ఎత్తేసుడు. అవి కూడా చూద్దాము. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనమైతే ఇప్పుడు విజయవాడ దగ్గరకు అయితే వచ్చేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు కనకదుర్గ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం మనము. చూడండి, ఫ్లైఓవర్ దాటంగానే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. పైన బోర్డు చూడండి, బస్ స్టాండ్ 3 కిలోమీటర్స్, బెన్ సర్కిల్ 8, విశాఖపట్నం 352 ఉంది. టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:45 అయితే అవుతుంది. 1:45. అదే బాగానే పోతుంది తొందరగా. నాలుగు బండ్లు వచ్చినాయేమో. చూడండి, కనకదుర్గ ఫ్లైఓవర్ మీద అవుతున్నాము. అక్కడ వెళ్తే మనకు టెంపుల్కి ఎంట్రన్స్, అది పైకి వెళ్తాను. చూడండి, ఇదే ఎంట్రన్స్.
రైట్ సైడ్ అయితే మనం రైట్ సైడ్ చూసుకుంటే అయితే కృష్ణా నది ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్, అదే ప్రకాశం బ్యారేజ్ కనబడుతుంది కదా, కృష్ణా నది వాటర్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తుంది. చేసినాము అగో బస్ స్టాండ్ ఎంట్రన్స్. మనం ఇప్పుడైతే బస్ స్టాండ్ అయితే క్రాస్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:50 అవుతుంది. మనమైతే ఇప్పుడు వారధి సర్కిల్ దగ్గరకు అయితే వచ్చినాం. వారధి మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే చెన్నైకి వెళ్ళిపోతాం. NH16 హైవే. ఇప్పుడు మనం NH16 హైవేలో జాయిన్ అవుతున్నాం అన్నట్టు. రైట్కి వెళ్తే చెన్నై, లెఫ్ట్ వెళ్తే వైజాగ్ వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి చెన్నై కోల్కతా హైవే, ఇది NH16. నెక్స్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. మనము ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి వెళ్తే మచిలీపట్నం వెళ్ళిపోతాం. మనం ఫ్లైఓవర్ ఎక్కి స్ట్రేట్ వెళ్ళిపోతాం అన్నట్టు వైజాగ్. ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అంటారు ఇది. ఓకే, మనమైతే ఇప్పుడు రామవరపాడు రింగులు అయితే ఉన్నాం. బిగ్ బాస్ వైజాగ్ అరుణాచలం. గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. రాజమండ్రి 143 ఉంది. 4:35కి అయితే వెళ్ళిపోతాం రాజమండ్రి. రైట్ సైడ్ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్, ఇది వెళ్తే లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాం మనం. ఇదే ఎంట్రన్స్ ఎయిర్పోర్ట్. మొత్తం ఎయిర్పోర్ట్ అది చూడండి రైట్ సైడ్. గన్నవరం దగ్గరికి అయితే ఉన్నాం మనం. ఇప్పుడు టైం అయితే 2:15 అవుతుంది. ఇక్కడ గన్నవరం అయితే దాటినాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రోడ్ ట్యాపర్స్ ఉంటాయి, చూద్దాము ఎక్కడెక్కడ ఎంత ట్యాపర్స్ ఉన్నాయి అనేది. ఈ నుంచి వెళ్ళి దగ్గర దగ్గర మనకు గుండగోళ్ళ వరకు అయితే వెహికల్ అయితే జంప్ అవుతుంటది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది రోడ్ కొంచెం బిట్టే. మన గన్నవరం నుంచి గుండగోళ్ళ వరకు చూపిస్తాను మీకు. గన్నవరం దాటినాక ఫస్ట్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. చూడండి ఇక రోడ్ ఎట్లా ఉంటుందో, విసురుతుంటది బండి అనేది. ఇంకొకటి ఏంటంటే ట్యాపర్స్ ముంగట చూపిస్తాను నేను ఎట్లయితే వస్తుంది అనేది. చూద్దాం ముంగట. అట్లే చూస్తున్నట్టు వీడియోని అయితే కట్ చేయకండి, చూపిస్తాను. అంటే మనకు ఏంటంటే ఇది సాఫ్ట్గా అయితే ఉండదు రోడ్. ఇది చూడండి ఎట్లయితే వస్తుంది ఇక్కడ. ఇట్లయితే జంపింగ్ ఎక్కువ ఉంటది. ఇక్కడ నుంచి గన్నవరం ఫస్ట్ ఫ్లైఓవర్ నుంచి గుండగోళ్ళ దాకా ఈ విధంగా రోడ్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద బండ్లకు ఏం కాదు, కానీ చిన్న కార్లు అయితే బాగా స్పీడ్ లో ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. గన్నవరం నుంచి గుండగోళ్ళ బైపాస్ వరకు అయితే మెల్లగా వెళ్తే మంచిది అనుకుంటున్నా. మేము కూడా ఎక్కువ ఎత్తు అనుకుంటే మెల్లగా వెళ్తాం అన్నట్టు. 50-60 స్పీడ్ లో వెళ్తుంటాము. ఎందుకంటే మళ్ళీ స్పీడ్ లో ఉంటే బాగా ఎత్తు వేస్తుంది అని. ముంగట కూడా ఉన్నాయి, చూద్దాం. ఇంకో నెక్స్ట్ ఫ్లైఓవర్ మీద కూడా వస్తాయి ఇవి, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి అవి. పొట్టిపాడు టోల్గేట్కి అయితే వచ్చినాం. గన్నవరం దాటంగానే పొట్టిపాడు టోల్గేట్. కలకత్తా అయితే 1223 కిలోమీటర్లు ఉంది. కానీ రోడ్ ఎట్లా కటింగ్ ఉంటుంది ఇది. ఈ కటింగ్లలో అయితే బండి ఇట్లా పేపర్ చూడండి ఎట్లా ఉంది. ఇక బాగా జంపింగ్ ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో, ఈ ఫ్లైఓవర్స్ మీద. ఇది ఒకటే మైనస్ ఉంది. మొత్తం వైజాగ్ వరకు ఓకే ఉంటుంది రోడ్డు. ఈ గన్నవరం నుంచి గుండగోళ్ళ వరకే ఇది ఒకటి కొంచెం ప్రాబ్లం. నెక్స్ట్ ఏలూరు టోల్గేట్ దగ్గరికి అయితే ఉన్నాం మనము. నెక్స్ట్ ఏలూరు టోల్గేట్ దగ్గరికి వెళ్తాము. ట్యాపర్స్ చూశారు కదా బస్సు ఎట్లా ఎత్తేస్తుందో. ఆ బస్సు చూడండి ముంగట ఎంత యాక్షన్ ఇస్తుందో. అగో అట్లా యాక్షన్ ఇస్తుంది అన్నట్టు. కొంచెం ఈ ఫ్లైఓవర్ల కన్నా ఇది ప్రాబ్లం ఉంది. రోడ్ అంతా సూపర్. హెవీ లోడ్ ట్రక్
నెక్స్ట్ అయితే ఏలూరు టోల్ గేట్కి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 2:35. ఏలూరు టోల్ గేట్ అయితే పార్ అవుతున్నాం. ఇంకోటి ఇది ఆపోజిట్ వచ్చేదేమో ముంగట ఉంటుంది, ఇక్కడ నుంచి పోయేది ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది అన్నట్టు. రెండు సైడ్లు ఒకే దగ్గర ఉండవు అన్నట్టు, ఒకటి ముంగటి ఒకటి వెనక ఉంటుంది. ఇదేమో మనం ఏలూరు సైడ్ వెళ్తుంటే ఫస్ట్ వస్తుంది, హైదరాబాద్ సైడ్ వస్తుంటే అది సెకండ్ ఉంటుంది అన్నట్టు. రాజమండ్రి 111, ఏలూరు 10, NH 16. మనమైతే ఏలూరు బైపాస్ అయితే స్టార్ట్ అయినాం. చూడండి రోడ్ ఎట్లా ట్రాపర్ లో ఉందో, ఒకటే ఊపేస్తుంది బస్సు. మామూలుగా ఎత్తేది అన్నట్టు, చాలా జంపింగ్స్ ఎక్కువ ఉంటాయి. మనం అయితే ఏలూరు బైపాస్ లో ఉన్నాము. రైట్ సైడ్ చూడండి ఆశ్రమ్ హాస్పిటల్ ప్లస్ కాలేజ్, ఆశ్రమ్ ఫ్లైఓవర్ అంటారు ఏలూరు. A few moments later. సో ఇప్పుడే రాజమండ్రి అయితే దాటినాం, దివాన్ చెరువు దగ్గర ఉన్నాం. దివాన్ చెరువు దాటేసి నెక్స్ట్ అయితే వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది మురారి దగ్గర, చూద్దాము. టైం వచ్చేసి 4:15 అవుతుంది. 4 o'clock అయితే రాజమండ్రి దాటేసినాం మనము. నెక్స్ట్ వాష్రూమ్ బ్రేక్ దగ్గర అయితే చూద్దాం. టైం అయితే 4:30 అయింది. ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే ఆపినాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఆపుతున్నా. నేనైతే రెస్ట్ లోకి వెళ్ళిపోతా. మళ్ళీ మార్నింగ్ వైజాగ్ నుంచి అయితే తీస్తా. చూడండి తెలుసు కదా ఇంత ముందు శివాంజనేయ భాష కలిసింది ఇక్కడ. అటు చూస్తే తేజ, అక్కడ చూస్తే తేజ, వినాయక. ఇప్పుడే ఫ్రెష్ గా డ్యూటీ ఎక్కిన ఆయన. 7:30 అవుతుంది. కుర్మన్పాలెం దాటినాం ఇప్పుడే. మా బాబాయ్ వేస్తాను మస్తు ఫుల్గా. మార్నింగ్ అయితే 4:30కి పడుకున్నా, ఇప్పుడే లేచిన. కుర్మన్పాలెం నుంచి అయితే కంటిన్యూ ఉంటుంది వీడియో. కుర్మన్పాలెం, గాజువాక, ఎన్ఏడి, గురుద్వార్, మద్దెలపాలెం ఇవన్నీ ఉంటాయి. షాప్స్ అన్ని చూపిస్తాను చూడండి. విజయనగరం వరకు కంటిన్యూగా ఉంటుంది వీడియో. ఆల్రెడీ ఈ వీడియో ఈ రూట్ మొత్తం తీసినాం కాబట్టి మధ్యలో తీయలేదు. మళ్ళీ వైజాగ్ నుంచి అయితే తీస్తాం. కంటిన్యూగా విజయనగరం వరకు ఉంటుంది చూడండి. గాజువాక అయితే దాటుతున్నాం. గాజువాక నెక్స్ట్ శీలానగర్. సో మనమైతే టైం అయితే 7:55 అయింది. ఎన్ఏడి అయితే వచ్చేసినాం. ఎన్ఏడి చౌరస్తా ఇది. చూడండి ఎట్లా ఉంటుంది ఎన్ఏడి. ఎన్ఏడి అదే సింహాచలం, పెందుర్తి అటు వెళ్ళిపోతుంది. రమణ కూడా వచ్చేసింది. ఎన్ఏడి దాటంగానే అయితే చెకింగ్ నడుస్తుంది. ఆర్టీఓ చెకింగ్ బండ్లన్నీ ఆపుతున్నాడు. గురుద్వార్కి అయితే వచ్చేసినాం. గురుద్వార్ బస్ స్టాప్ లో అవుతున్నాం మనం. గురుద్వార్ రమణ సత్యబాబు గారే హాయ్ హాయ్. ఇప్పుడే ఎంపీపీ అయితే క్రాస్ చేసినాం. నెక్స్ట్ వెంకోజీపాలెం. ఇక ఈ నుంచి వెళ్ళి మన స్టాప్స్ అయితే ఉంటాయి, డ్రాపింగ్ పాయింట్స్, పికప్ పాయింట్స్. ఇది వచ్చేసి వెంకోజీపాలెం బస్ స్టాప్. తర్వాత నెక్స్ట్ హనుమంతవాక. ప్రతి స్టాప్ అయితే చూపిస్తాను. డ్రాపింగ్ అండ్ పికప్ పాయింట్స్ అయితే ఉంటాయి మనవి. ఇది వెంకోజీపాలెం. ఇప్పుడే హనుమంతవాకకి అయితే వచ్చినాం. హనుమంతవాక లెఫ్ట్ అయితే సింహాచలం సెంట్రల్ పార్క్ అయితే వెళ్ళిపోతుంది. మనం హనుమంతవాకలో ఉన్నాం. ఇక్కడనే మన పికప్ పాయింట్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఈవినింగ్ రైట్ సైడ్ కు లెఫ్ట్ సైడ్ ఇగో హనుమంతవాక. ఆ పేరు కూడా చూద్దాం. ఏమంటారా? నా ఐ లవ్ హనుమంతవాకనా? ఐ లవ్ హనుమంతవాక అంట. ఇప్పుడే సిగ్నల్ అయితే దాటుతున్నాం. నెక్స్ట్ మన డైరీ ఫారం అయితే వస్తుంది. డైరీ ఫారం స్టాప్. అక్కడ కూడా మన పికప్ అండ్ డ్రాప్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన డైరీ ఫారం సిగ్నల్ ఇది స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ పాయింట్ ఇదేమో సిగ్నల్. డైరీ ఫార్మ్ రోడ్ ఇది. ఇదే చూడండి డైరీ ఫార్మ్ బస్ స్టాండ్. చూడండి లెఫ్ట్ సైడ్ జూ పార్క్. ఇది జూ పార్క్. రైట్ సైడ్ కూడా జూ పార్క్ బస్ స్టాప్. అంతా జూ పార్కే. నెక్స్ట్ మనకు వచ్చేసి కార్ షెడ్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. కార్ షెడ్. ఈ రోడ్ సీనరీ సూపర్ ఉంది. ఇది జూ పార్క్ దాటంగానే మొత్తం పచ్చగా చెట్లు అయితే కనబడుతున్నాయి. చాలా బాగుంది సీనరీ. రోడ్ కూడా చూడండి క్రాస్ తిరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండాడ సిగ్నల్.
మనకి ఈ సిగ్నల్ నుంచి రైట్ పోతే డైరెక్ట్ గీతం యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతాం. ఇదే ఎండాడ పాయింట్ మనది. సిగ్నల్ పడ్డది కదా ఎండాడ, ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకు గీతం యూనివర్సిటీకి వెళ్ళిపోతే డైరెక్ట్ బీచ్ రోడ్, మనం స్ట్రేట్ అయితే వెళ్ళిపోతాం. ఇదే ఎండాడ బోర్డు కనబడుతుంది ఎండాడ. ఇప్పుడే ఎండాడ దాటినా ఇది లా కాలేజ్ ఉన్నది కింద రోడ్, లా కాలేజ్ రోడ్. నెక్స్ట్ వచ్చేసి కార్ షెడ్ సిగ్నల్, ఇది కార్ షెడ్ బస్ స్టాప్, లా కాలేజ్ బస్ స్టాప్. నెక్స్ట్ కార్ షెడ్ తర్వాత స్టేడియం కూడా ఉంటుంది చూడండి మన లెఫ్ట్ సైడ్, ఏసీఏబి క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అదే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదే లెఫ్ట్ సైడ్ క్రికెట్ స్టేడియం. స్టేడియం అయితే క్రాస్ అవుతున్నాం. నెక్స్ట్ మధురవాడ స్టాప్ అయితే వస్తుంది. మన బోర్డింగ్ పాయింట్ కూడా వచ్చేసి చూడండి బస్ స్టాప్. హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు బస్ స్టాప్ లో ఉండొచ్చు. మధురవాడ సిగ్నల్ అయితే క్రాస్ అవుతున్నాం. బండి అయితే రైట్ టైంకే ఉంది ఈరోజు. ఇచ్చాపురం 217, పలాస 166, శ్రీకాకుళం 84 ఉన్నది. ఇది వచ్చేసి మధురవాడ బస్ స్టాప్. నెక్స్ట్ కొమ్మాడి వస్తుంది. కొమ్మాడి సిగ్నల్ అయితే వచ్చేసినాం. కొమ్మాడి బస్ స్టాప్. ఇగో మన బోర్డింగ్ పాయింట్ కూడా అదే బస్ స్టాప్. ఇగో కొమ్మాది సిగ్నల్ అయితే ఉన్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:55. కొమ్మాడిలో అయితే ఇదేం సినీ వరల్డ్ మల్టీప్లెక్స్ కొమ్మాదిలా. మా పార్కింగ్ కూడా ముంగట ఉంటుంది, చూపిస్తాను. మా బస్ అయితే వైజాగ్ బస్సు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కొమ్మాది ఫస్ట్ పాయింట్, కొమ్మాది నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తుంది. మా పార్కింగ్ చూపిస్తాను చూడండి. కనబడలే, చెట్టు అడ్డం ఉన్నాయి. తెలుసు కానీ తెలియదు. కొమ్మాది మెట్రో కూడా ఉన్నది, మెట్రో హోల్సేల్. ఓకే, మెట్రో హోల్సేల్ కూడా ఉంది ఇక్కడ మనకు. వరుణ్ గ్రూప్. మరికవలస స్టాప్ అయితే వచ్చేసినాం. మా తేజ వీడియో కాల్ లో ఉన్నాడు చూడండి. ఆల్రెడీ ఎక్కడ వెళ్ళిపోయాడు, మన నర్సన్నపేటకి అయితే వెళ్ళిపోయాడు. ఇద్దరం రాజమండ్రిలో కలిసిన పొద్దున నర్సన్నపేట పోయాడు. ఇంకొక గంటలో పాతపట్నం వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే వైజాగ్ సిటీ అయితే క్రాస్ అయిపోయినాం. రోడ్డు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నదా, చాలా ఫ్రీగా ఉంటది. రోడ్ కూడా ఇప్పుడు కొంచెం మనకు ఎందుకో బ్యూటిఫుల్ గా కనబడుతుంది అన్నట్టు ఈ నుంచి నీట్ గా. స్వాగతం గ్రామ పంచాయతీ గంభీరం అంట. ఇది గంభీరం సిగ్నల్ అయితే దాడుతున్నాం. విశాఖపట్నం జిహెచ్ఎంసీ అయితే వీడికి ఎండ్ అయిపోయింది. ఇంకో థ్యాంక్ యూ వెస్ట్ అగైన్ అని జిహెచ్ఎంసీ పరిధి అయితే ముగిసింది. ఈ నుంచి విజయనగరం స్టార్ట్ అనుకుంటా. హోటల్ చందన 1 కిలోమీటర్ అవుతున్నది మనకు. రైట్ సైడ్ వెళ్తే భీమిలి బీచ్ కి అయితే వెళ్తుంది. భీమిలి జంక్షన్ అంటారు ఇది. భీమిలి జంక్షన్ భీమిలి బీచ్ పోతుంది. హోటల్ కామత్ కూడా ఉన్నది చూడండి ఇక్కడ. కామత్ హోటల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. రోడ్ కూడా ఫ్రీగా ఉన్నది. ఇంకో 1/2 అవర్ 45 మినిట్స్ అయితే మనం విజయనగరం రీచ్ అయిపోతాం. ఆనందపురం జంక్షన్ కి అయితే వచ్చినాం. లెఫ్ట్ అనకాపల్లి, రైట్ సైడ్ అయితే వేములవలస, స్ట్రేట్ అయితే మనం విజయనగరం వెళ్ళిపోతాం. ఆనందపురం జంక్షన్ అంటారు ఇది బైపాస్. ఇక్కడైతే మళ్ళీ అనకాపల్లి హైవే అయితే ఎక్కేస్తాము. అనకాపల్లి 52 ఉంది నుంచి వెళ్ళి. మనం ఈ ఆనందపురం జంక్షన్ లో అయితే రౌండ్ వేద్దాం. ఇప్పుడు పైన హైవే అన్నట్టు, అది కలకత్తా చెన్నై హైవే. అది కింద నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు హైవే అయితే ఎక్కుతాం. మనము రౌండ్ అయితే తీసుకుంటాం ఇప్పుడు ఆనందపురం. ఓకే, మళ్ళీ ఇప్పుడు హైవే అయితే ఎక్కేసినాం మనం. ఆనందపురం జంక్షన్ హైవే సేమ్ ఈ హైవే చూడండి, అవుటర్ రింగ్ రోడ్ లాగా ఎట్లా కనబడుతుందో సూపర్ ఉంటుంది. ఇది కలకత్తా చెన్నై హైవే. ఇది 6 లైన్, చాలా బాగుంటుంది అన్నట్టు. మనం ఇప్పుడైతే తగరపు వలస 1 కిలోమీటర్ అవుతున్నది. ఫ్లైఓవర్ దాటంగానే 3 గుళ్ళ బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటది. డ్రాపింగ్ పాయింట్, బోర్డింగ్ పాయింట్ తగరపు వలస. మనం ఫైనల్ గా అయితే తగరపు వలస సెంటర్ కి అయితే వచ్చేసినాము. తగరపు వలస బస్ స్టాప్. విజయనగరం 18 కిలోమీటర్లు అవుతున్నది. లెఫ్ట్ అయితే చూపిస్తాం చూడండి, 6 మార్క్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. స్ట్రేట్ వెళ్తే శ్రీకాకుళం, లెఫ్ట్ వెళ్తే విజయనగరం. మనకు ఆరో మార్క్ కూడా కనబడుతుంది. ఇంకొక 18 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి వెళ్ళి. 1/2 అవర్ జర్నీ. రఘు కాలేజ్ కి అయితే వచ్చేసినాం. విజయనగరం రఘు కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్. బస్సులు చూడండి అబ్బా చాలా ఉన్నాయి కదా, పెద్ద కాలేజ్.
ఇదే కాలేజ్. జొన్నాడ టోల్ ప్లాజాకి అయితే వచ్చేసినాము. ఈ నుంచి అయితే ఇంకొక 20 మినిట్స్ అయితే పడుతుంది విజయనగరం మనకు. జొన్నాడ టోల్ ప్లాజా అంటారు ఇది. టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నాం. జొన్నాడ టోల్ ప్లాజా. నెక్స్ట్ వచ్చేసి హైనాడ చింతలవలస జంక్షన్. విజయనగరం స్టేట్ విజయనగరం రింగ్ రోడ్ అంటారు ఇది. హైనాడ చింతలవలస స్టాప్. ఇక్కడ కూడా ఉన్నది మన కోడింగ్ పాయింట్. ఇదైతే ఏపీఎస్పీ 5th బెటాలియన్. విజయనగరం దగ్గరకు అయితే ఉన్నాము. లెఫ్ట్ వెళ్తే పార్వతీపురం వెళ్తుంది. పార్వతీపురం వచ్చేసి ఈ నుంచి వెళ్ళి 42 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఇది విజయనగరం బైపాస్ అంటారు. పార్వతీపురం ఇటు వెళ్తుంది. ఇది పార్వతీపురం. ఇంకొక 10 to 15 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోతాం మనము. ఫైనల్ గా అయితే వై జంక్షన్ కి అయితే వచ్చినాము. ఇది వై జంక్షన్ విజయనగరం. మనమైతే విజయనగరం ఎంట్రెన్స్ అయినాము. ఇది వై జంక్షన్. ఇదే వై జంక్షన్ అంటారు. ముంగట రైట్ సైడ్ చూస్తే జిఎంసీ కూడా బంక్ లా ఆగింది. ముంగట రైట్ సైడ్ డిమార్ట్ కూడా వస్తుంది. చూద్దాం మనం డిమార్ట్. రైట్ సైడ్ అయితే డిమార్ట్ ఉంటుంది చూడండి. డిమార్ట్ జిల్లా కోర్ట్ కి అయితే వచ్చినాం. ఇది జిల్లా కోర్ట్ సెంటర్. నెక్స్ట్ ఫ్లైఓవర్ వస్తుంది. చూద్దాం ఫ్లైఓవర్. ట్రైన్ వెళ్తుంది చూడండి. విజయనగరం ముంగట ఉంటదంట రైల్వే స్టేషన్. మనమైతే విజయనగరం చేరుకున్నాం. ఇప్పుడైతే ఎత్తు బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఎత్తు బ్రిడ్జ్ అంట. లెఫ్ట్ వెళ్తే రాయ్పూర్. మనం రైట్ కి అయితే వెళ్తాం. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఆర్బీ జంక్షన్, కలెక్టర్ ఆఫీస్ అన్ని ఈ రూట్ లోనే ఉంటాయి. మన విజయనగరం. ఐ లవ్ విజయనగరం. బాబాయ్ రాజమండ్రి నుంచి కూర్చున్నాడు. ఫైనల్ గా మన విజయనగరం కి అయితే చేరుకున్నాం. నెక్స్ట్ కాంప్లెక్స్ వస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ చూడండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే రైల్వే స్టేషన్, పెద్ద చెరువు రోడ్ అంట, బాలాజీ మార్కెట్, ఎస్ బంగ్లా. ఇగో ఇది ముఖద్వారమా, పైడితల్లి ముఖద్వారమా, విజయనగరం పైడితల్లి ముఖద్వారం. లాస్ట్ పాయింట్ కి అయితే వచ్చేసినాం. కాంప్లెక్స్ దగ్గర పిలుపోయి అందరిని. ఫైనల్ గా ఆర్టీసీ కాంప్లెక్స్ లాస్ట్ స్టాప్. అయితే విజయనగరం డ్రాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక పార్కింగ్ వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చూడండి లాస్ట్ వరకు. ఇదే విజయనగరం రాష్ట్ర రోడ్డు రవాణా బస్ స్టేషన్ విజయనగరం. ఎల్ఐసి బిల్డింగ్ అయితే వచ్చేసినాం. ఇక మన పికప్ పాయింట్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఇది లేక్ చూద్దాము. ఈ లేక్ చూపించలేదు కదా, విజయనగరం లేక్ చాలా బాగుంటది. ఇది కూడా ఇగో విజయనగరం. బాబాయ్ ఆడ పార్కింగ్ ఇడికి రావాలనుకుంటుంది. హడావిడి అయిపోయినట్టు. ఫైనల్ గా అయితే మనం అంబేద్కర్ జంక్షన్ కి అయితే వచ్చేసినాము. ఇటు వెళ్తే క్లాక్ టవర్ వెళ్తది. మనం ఇక్కడ యూటర్న్ కొట్టుకొని ఇక్కడైతే పార్కింగ్ చేస్తాం బస్సు. విజయనగరం ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయింది. మన పార్కింగ్ ఇక్కడనే. సో ఫైనల్ గా అయితే విజయనగరం అయితే చేరినాం. బాబాయ్ ఇక్కడ చూడు, హాయ్ చెప్ప అందరికి హాయ్. మా బాబాయ్ కూడా చూడండి, మమ్మల్ని చూడండి. అయితే మనం విజయనగరం అయితే చేరినాము. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి 10 o'clock అయితే విజయనగరం వచ్చేసినాము. మనమైతే జర్నీ చేసింది రణదీప్ ట్రావెల్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో ఇంటీరియర్స్ గానీ, సేఫ్టీ ప్రికాషన్స్ గానీ అన్ని చూపించడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బస్ లో జర్నీ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. రణదీప్ ట్రావెల్స్ వచ్చేసి సర్వీసెస్ మన విజయనగరం, హైదరాబాద్ విజయనగరం ప్లస్ హైదరాబాద్ విశాఖపట్నం ప్లస్ గుంటూరు, భువనేశ్వర్ అయితే ఉన్నాయి. 3 సర్వీసులు అయితే స్టార్ట్ చేసారు. నెక్స్ట్ ఇంకా సర్వీసులు పెంచే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ, అందరికి బాయ్.